హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజితా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఫిబ్రవరి 1st and 2nd కరెంట్ అఫైర్స్ చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా పార్ట్నర్డ్ విత్ బాన్వి ఏరో ఎట్ వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్, తెలంగాణ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ UAV టెస్ట్ అండ్ ఇన్నోవేషన్ కారిడార్ ఎట్ రంగీలుండా ఎయిర్పోర్ట్, గంజాం డిస్టిక్, repurposing the operational commercial airport for live drone testing in dynamic airspace up to 1000 meters. ఒడిశా గవర్నమెంట్ బాన్వి ఏరో వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకుందనమాట. ఎక్కడ అంటే హైదరాబాదు, తెలంగాణలో. ఇది ఏంటంటే ఈ రంగీలుండా ఎయిర్పోర్ట్ గంజాం డిస్టిక్లో ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది మళ్ళీ కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఎలాగంటే డ్రోన్స్ని తయారు చేయడం, తర్వాత వాటిని టెస్ట్ చేయడం అనమాట. ఇలాంటివి చేస్తుంది. ఇది కూడా 1000 meters వరకు వచ్చినప్పుడు అది టెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒడిశా సీఎం చూసుకుందాం. మోహన్ చరణ్ మజ్హీ గారు చీఫ్ మినిస్టర్, గవర్నర్ డాక్టర్ హరిబాబు కంబంపాటి గారు. The National Statistical Office announced plans to conduct India's first ever National Household Income Survey and Annual Survey of Incorporated Service Sector Enterprises, both scheduled to run for 1 year starting April 2026. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ఒక 2 సర్వేలని కండక్ట్ చేస్తుందన్నమాట. ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ చేస్తుంది. అప్పటి నుంచి 1 year వరకు. ఇది ఏంటంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే ఒకటి, అలాగే యాన్యువల్ సర్వే వచ్చేసి కార్పొరేటెడ్ సేవా రంగాలు ఏవైతే ఉంటాయో వాటి మీద సర్వే అనమాట. The Ministry of Minority Affairs launched 2 additional modules named Survey Module and Waqf Property Lease Management Module on Unified Waqf Management Empowerment, Efficiency and Development UMEED Central Portal. These 2 new modules were formally launched by Dr. Chandrasekhar Kumar, Secretary, Ministry of Minority Affairs in New Delhi. న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ గారు ఒక పోర్టల్లో 2 మాడ్యూల్స్ని ఈయన యాడ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఇది ఒక పోర్టల్ అనమాట. దీంట్లో 2 మాడ్యూల్స్ని లాంచ్ చేశారు. ఒకటి సర్వే మోడల్, ఇంకోటి వక్ఫ్ ప్రాపర్టీ లీజ్ మేనేజ్మెంట్ మాడ్యూల్. ఈ సర్వే మాడ్యూల్లో ఏముంటుందంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ లీజ్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో అది లీజ్ వచ్చేసి ఏ ప్లేసు, ఎంత లీజ్ వస్తుంది, ఇంకా దాని యొక్క టైం పీరియడ్ ఏంటి, లీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. Indian Railways successfully launched India's first ever liquefied natural gas diesel dual fuel diesel electric multiple unit demo train at Sabarmati in Ahmedabad, Gujarat in January 2026. After the successful trials, the train is now capable of covering a maximum 222 kilometers of daily operation on a single full refill. అహ్మదాబాద్, గుజరాత్, సబర్మతి దగ్గర ఒక ట్రైన్ని లాంచ్ చేశారనమాట. ఇదేంటంటే ఇండియాలోనే ఫస్ట్ ఎవరు లిక్విఫైడ్ అంటే LNG అలాగే డీజిల్ 2 ఉంటాయన్నమాట. దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారిగా రీఫిల్ చేస్తే 222 kilometers వరకు వెళ్తుందన్నమాట ఈ ట్రైను. అయితే ఇది ఎందుకోసం అంటే దీని ఉద్దేశం ఏంటంటే మామూలుగా అయితే డీజిల్ అన్ని ట్రైన్స్ డీజిల్లో పంపిస్తారనమాట. ఇదేంటంటే LNG 40%, మిగతాది డీజిల్ అనమాట. ఇలా చేయడం వలన దీనివల్ల ఉపయోగం ఏంటంటే మొత్తం డీజిలే కాకుండా 40% వాడి మిగతాది LNGతో దీన్ని ఆల్టర్నేటివ్గా రీఫిల్ చేస్తారు. అలాగే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి ఎమిషన్స్ని కూడా తగ్గించడం దీని ఉద్దేశం. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డాక్టర్ జితేంద్ర సింగ్, Ministry of Science and Technology and Ministry of Earth Sciences inaugurated the shore-based laboratory of Council of Scientific and Industrial Research, National Institute of Oceanography Regional Center at Visakhapatnam, Andhra Pradesh. Ministry of Science and Technology అలాగే Ministry of Earth Sciences, Ministry of State డాక్టర్ జితేంద్ర సింగ్ గారు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీనివలన ఉపయోగం ఏంటంటే బంగాళాఖాతంలో ఉన్నటువంటి మినరల్స్, ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, హైడ్రోకార్బన్స్ వీటి మీద రీసెర్చ్ చేస్తుందన్నమాట. అలాగే తుఫాన్ల గురించి కూడా చెప్తుంది. వాతావరణం మార్పుల మీద అధ్యయనం చేసి ప్రజలకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, bolstered its trade finance and global banking operations with the launch of a global trade finance center in Kolkata, West Bengal.
In July 2025, the bank launched two specialized GTFCs, that is in Kolkata and Hyderabad, on the occasion of 70th anniversary of ఎస్బీఐ. జూలై 1న ఎస్బీఐ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్కి 70th యానివర్సరీ అనేది సందర్భంగా ఎస్బీఐ అనేది ఈ రెండు సెంటర్స్ యొక్క కోల్కతా అండ్ హైదరాబాద్ సెంటర్స్ యొక్క ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఎస్బీఐ పెట్టి లాస్ట్ ఇయర్కి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎస్బీఐ చైర్మన్ వచ్చేసి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనౌన్స్డ్ ఏ new country partnership framework aimed at accelerating job creation across both urban and rural areas of the country with 8 to 10 billion US dollars in annual financing over the next 5 years. This newly announced plan took effect from the start of January 2026, fully aligns with India's Viksit Bharat vision, which aims to make the country developed nation by 2047. Government of India అలాగే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నారు. నెక్స్ట్ 5 years కల్లా జాబ్ క్రియేషన్ అనేది అంటే అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో జాబ్స్ని క్రియేట్ చేయడం అనమాట. ఎంత బడ్జెట్ తోటి అంటే 8 to 10 billion US dollars. అయితే ఇనిషియేటివ్ అనేది వికసిత్ భారత్లో భాగంగా చేశారనమాట. వికసిత్ భారత్ విజన్ ఏంటి అంటే 2047 కల్లా మన ఇండియా అనేది డెవలప్డ్ నేషన్గా మారాలని. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సైన్డ్ ఏ letter of intent with Akasa 8 to jointly explore the future supply of sustainable aviation fuel during the Wings India 2026 Air Show in Hyderabad. వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షో అనేది హైదరాబాద్లో జరిగింది. అక్కడ IOCL ఆకాశ ఎయిర్ అనేది ఒక సైన్ చేసుకున్నారు. IOCL అనేది మహారత్న కేటగిరీ వచ్చిందనమాట. అంటే కొన్ని కంపెనీస్కి మహారత్న, నవరత్న ఇలాంటి స్టేటస్ అనేది ఇస్తుంటుందన్నమాట. సో ఇప్పుడు IOCLకి మహారత్న స్టేటస్ ఇచ్చింది. IOCL న్యూఢిల్లీలో 2019 ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ యొక్క MOU ఉద్దేశం ఏంటంటే విమానయాన రంగంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి నెట్ జీరో ఎమిషన్స్ని అనే లక్ష్యంతో ప్రోత్సహించడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఎర్న్డ్ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ ఫర్ ద పీరియడ్ February 2026 to February 2027. This marks the third consecutive year that SAIL has received the certification following a company-wide assessment conducted by the Great Place to Work Institute, India. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీనికి కూడా మహారత్న స్టేటస్ వచ్చింది. అయితే February 2026 నుంచి February 2027 వరకు 1 year పాటు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికేషన్ని తీసుకుందనమాట. వరుసగా ఇది 3వ అనమాట ఇటువంటి సర్టిఫికేషన్ ఈ కంపెనీ తీసుకోవడం. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే ఈ సర్టిఫికేషన్ వచ్చేసి ఇది బాగా సమగ్రంగా పరిశీలించి అలాగే ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు ఈ అవార్డుని అందిస్తారు. Union Minister Bhupendra Yadav, Ministry of Environment, Forest and Climate Change, announced that Patna Bird Sanctuary in Yata, Uttar Pradesh and Chari Dand in Kutch, Gujarat were designated as Ramsar wetlands of international importance under the Ramsar Conservation on Wetlands. With this move, the total Ramsar sites in India are 98. Chilka Lake, Odisha and Kila Ladio National Park, Rajasthan were designated as India's first Ramsar sites in 1981. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు ఒక 2 రామ్సర్ సైట్స్లోకి ఎక్కించడం జరిగింది. వెట్లాండ్స్ అన్నమాట ఇవి 2. వెట్లాండ్స్ అంటే తెలుగులో చిత్తడి నేలలు. అవేంటి అంటే పాట్నా బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లో ఉంది, చారి దండ్ వచ్చేసి గుజరాత్లో ఉంది. ఇవి రెండింటిని రామ్సర్ సైట్స్లోకి ఎక్కించారనమాట. దీనివల్ల ఇప్పటికీ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 98 ఉన్నాయన్నమాట. అసలు ఇది ఎందుకు అంటే ఇలా ఏవైనా రామ్సర్ సైట్స్లోకి ఎక్కించారంటే ఇంక మనం వాటిని సంరక్షించుకోవడానికి ఇలా చేస్తారనమాట దాని యొక్క ఉద్దేశం. అయితే ఫస్ట్ 1981లో 2 రామ్సర్ సైట్స్ ఫస్ట్ రామ్సర్ సైట్స్గా చెప్పుకోవచ్చు. చిల్కా లేక్ ఒడిశాలో ఉంది, కియోలాడియో నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. ఇవి 2 కూడా ఫస్ట్ రామ్సర్ సైట్స్గా పేరు పొందాయి అన్నమాట. In January 2026, Father Thomas V. Kunnunkal, a Jesuit priest and one of the most prominent personalities in India's post-independence education system, passed away at the age of 99 in New Delhi. He was born on July 3, 1926 in Alappuzha, Kerala. He was awarded with the Padma Shri, India's 4th highest civilian honor in 1974 in the field of literature and education. Father Thomas V. Kunnunkal గారు 99వ వయసులో న్యూఢిల్లీలో చనిపోవడం జరిగింది. ఈయన
1926 జూలై 3 అలప్పుజ కేరళలో జన్మించారు. అయితే ఈయన ఇండిపెండెన్స్ టైంలో కూడా ఉన్నారనమాట. ఈయన సిబిఎస్ఈకి చైర్మన్గా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశారు. అలాగే ఈయనకి 1974లో ఇండియాలోనే 4th హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ ఇది పద్మశ్రీ. ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చి భారత్ రత్న, సెకండ్ పద్మ విభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ వచ్చేసి పద్మశ్రీ. International Zebra Day is observed annually across the globe on 31st January to raise awareness about zebra conservation, their ecological importance and the threats faced by different zebra species due to habitat loss and human activities. ఇంటర్నేషనల్ లెవెల్లో January 31st ఇంటర్నేషనల్ జీబ్రా డేని అబ్జర్వ్ చేస్తాం. ఒక పర్టికులర్ డే ఎందుకు పెడతారంటే వాటిని మనం కాపాడాలంటే సంరక్షించుకోవడానికి అనమాట. ఇంకా ఈ జీబ్రాస్కి హ్యూమన్స్ నుంచి ఏమైనా థ్రెట్స్ ఉంటే ఇవన్నీ లేకుండా వాటి గురించి అవేర్నెస్ కలిగించడానికి ఒక పర్టికులర్ డే అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ద 4th edition ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్ వాజ్ హెల్డ్ ఎట్ ద అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ గోవా ఫ్రమ్ 27 to 30 January 2026. హోస్టెడ్ అండర్ ద patronage ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పూరి గారు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ని లాంచ్ చేశారనమాట. అయితే ఇది 27 నుంచి 30 వరకు ఉన్న ఈ వీక్ని ఇండియా ఎనర్జీ వీక్గా సెలబ్రేట్ చేస్తారు. దీనికి థీమ్ వచ్చేసి ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఈవెంట్ వాజ్ ఏంటంటే ఎనర్జింగ్ గ్రోత్, సెక్యూరింగ్ ఎకానమీస్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్స్. థీమ్ ఎగ్జామ్లో అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మినిస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఎవరు అంటే హర్దీప్ సింగ్ పూరి. ఇలా వరల్డ్ లెప్రసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ ద లాస్ట్ సండే ఆఫ్ January టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద లెప్రసీ అండ్ అడ్రస్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. 2026 ఈ డే వచ్చేసి 25th January జరిగింది. మామూలుగా ఈ వరల్డ్ లెప్రసీ డే వచ్చేసి జనవరి లాస్ట్ సండే సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం వచ్చేసి 25th January వచ్చింది. ఒకవేళ నేషనల్ లెవెల్లో లెప్రసీ డే అని అడిగితే నేషనల్ 30th January అని పెట్టాలి. థీమ్ వచ్చేసి లెప్రసీ ఈజ్ క్యూరబుల్, ద రియల్ ఛాలెంజ్ ఈజ్ స్టిగ్మా. లెప్రసీ అంటే కుష్టి వ్యాధి అండి. ఇదేంటంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళ యొక్క వివక్షతను చూపించకుండా వాళ్ళకి ధైర్యం చెప్పడం అలా చేయాలి. ఈ వ్యాధి అనేది ఒక మైకో బ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియం వలన కలుగుతుంది. ఇది టచ్ చేయడం వలన సోకదనమాట ఇతరులకి. ఎక్కువ కాలం ఆ వ్యాధి సోకిన వాళ్ళతో జీవించడం వలన వాళ్ళ యొక్క శ్వాసకోశ బిందువుల ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందే వ్యాధి అనమాట. సో ఇట్లా వ్యాధి సోకిన వాళ్ళలో వివక్షత చూపించకుండా దాన్ని క్యూర్ చేయొచ్చు అనే థీమ్ని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లాంచ్డ్ ద స్టేట్ వైడ్ ముఖ్యమంత్రి గ్రామోత్తమ్ యోజన ఫ్రమ్ Badran in Anand district, Gujarat, with the objective of providing urban equivalent facilities in rural areas. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు ముఖ్యమంత్రి గ్రామోత్తమ్ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఆనంద్ డిస్టిక్లో, గుజరాత్. ఇది ఏంటంటే అర్బన్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ రూరల్ ఏరియాస్లో కూడా తీసుకొని రావడం. దానివల్ల రూరల్కి అర్బన్కి మధ్య ఉన్న డెవలప్మెంట్ వ్యత్యాసం అనేది తగ్గించడం అన్నమాట. సో ఒకసారి క్యాపిటల్ చూసుకుంటే గుజరాత్ గాంధీనగర్, సీఎం వచ్చేసి భూపేంద్ర పటేల్ గారు, గవర్నర్ ఆచార్య దేవరాట్ గారు. ఇది ఫస్ట్ ఫేజ్లో మున్సిపాలిటీస్ లేని 114 గ్రామాలని తీసుకుంటారనమాట. అక్కడ ఆధునిక వసతుల్ని కల్పిస్తారు. ఎలాగంటే లైక్ కమ్యూనిటీ హాల్స్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా చూసుకుంటే హై క్వాలిటీ రోడ్ నెట్వర్క్స్, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇలాంటివి అనమాట. ఇలా చేస్తే అప్పుడు అర్బన్లో అలాగే రూరల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో అదనమాట దీని ఉద్దేశం. ఓకే ఎవ్రీవన్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.